ఇక్కడ చూసినట్లయితే మరి యెషయా గ్రంథంలో సెలవిస్తున్నాడు, మాట్లాడుతున్నాడు. ఏమన్నాడు? నీవు నా ఆజ్ఞను ఆలకించాలని నేను ఎంతో కోరుచున్నాను. ఆయన ఆజ్ఞను ఆలకిస్తే ఏముందంట? ఆలకించిన నీ క్షేమము నది వల్లే ఉంటుంది. నది అంటే ఏం చేస్తుంది? నది ఎప్పుడు ఏమైతుంది? గలగల పారుతూ ఉంటుంది కదా. అంటే మన క్షేమం ఎలా ఉందంట? ఆ నది ఎలా గలగల ఆ నీళ్ళని, పారే నీళ్ళని చూస్తే ఏం చేస్తుంది? మనసు ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది. పిల్లలు కూడా ఏం చేస్తారు? జలపాతం దగ్గర పోవాలంటే ముందే రెడీ అవుతారు, ఎప్పుడు పోదాం. కాబట్టి ఆ నీళ్లు పారుతుంటే ఎంతో ఆనందంగా ఉంటుంది. ఆ నీళ్ళలో దిగితే ఇంకా బయటికి రాబుద్ది కాదు పిల్లలకి, కాబట్టి అంత ఆనందంగా ఉంటుంది. కాబట్టి అందుకే ఏం చేసినట్ట? ఆలకించిన నీ క్షేమము నది వలెను, నీ నీటి సముద్ర తరంగముల వలెను ఉండు. నీతి ఎలా ఉందంట? సముద్ర తరంగం ఏం చేస్తుంది? సముద్ర తరంగాలు అలలు లేచి పడుతుంటే అవి చూడడానికి ఎంత చక్కగా, ఎంతో ఆనందంగా ఉంటాయి, ఎంతో అందంగా ఉంటాయి. మనసుకి ఎంతో ఆనందాన్ని, ఉత్సాహాన్ని ఇస్తుండే. అలా వచ్చింది పైకి లేచింది బయట పిల్లలు ఎంతో ఆ సముద్రాన్ని వెళ్ళినప్పుడు ఎంతో చక్కగా కేరింతలు కొడుతుంటారు అవి చూసి. కాబట్టి అలాగే ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడు? నీవు నా ఆజ్ఞను ఆలకింపోనని నేను ఎంతో కోరుచున్నాను. కాబట్టి ఆజ్ఞ అంటే దేవుడు ఏదైతే చేయమన్నాడో అది చేయడమే ఆజ్ఞ. దేవుడు ఏదైతే చేయదని చెప్పినాడో దాన్ని పాటించడమే ఆజ్ఞ. కాబట్టి ఆజ్ఞ అంటే దేవుడు ఏదైతే మనకు నియమించాడో, ఏదైతే చేయమని చెప్పినాడో దాన్ని చేయడు. ఏదైతే నువ్వు చేయదని దేవుడు చెప్పినాడో దాన్ని చేయకుండడమే, దాన్ని అనుసరించడమే దేవుని యొక్క ఆజ్ఞ. కాబట్టి మొట్టమొదట అందుకే ఆజ్ఞ అతిక్రమమే పాపం. ఆజ్ఞను ఎవరు అతిక్రమించినారు? మొట్టమొదటి ఆజ్ఞను ఎవరు అతిక్రమించినారు? ఆదాము ఎవరు చేసినారు కదా. ఏం చేసినాడు? దేవుడు ఆజ్ఞాపించినాడు, ఈ తోటలో ఉన్న పండ్లన్నీ మీరు నిరభ్యంతరంగా తినవచ్చు, ఈ తోట మధ్యలో ఉన్న ఈ వృక్ష ఫలాన్ని తినకూడదు, వాటిని తినడం నిశ్చయంగా చస్తామని చెప్పి నరుడికి ఆజ్ఞాపించినాడు. అయితే ఆదాము అవ్వలని ఏం చేసినారు? ఆజ్ఞను అతిక్రమించినారు. ఆజ్ఞ అతిక్రమమే పాపం. పాపం అని వచ్చి చేద్దాం మరణం. కాబట్టి ఏం చేసినారు? ఆజ్ఞను అతిక్రమించినారు. దేవుడు ఏదైతే చేయదని చెప్పినాడో దాన్ని చేస్తూ వచ్చినాడు. ఎవరి మాట విన్నారు? దేవుని మాట వినలేదు. కానీ ఎవరి మాట విన్నారు? అపవాది మాట విన్నారు. ఇది నిజమా? ఎంతో తీయగా ఉండే, చెడగొట్టే మాటలు ఎలా ఉంటాయి? మధురంగా ఉండే. కాబట్టి అపవాది వచ్చి చాలా అవ్వ దగ్గరికి, అవ్వ ఇది నిజమా? ఏంటి ఈ తోట పండ్లలో ఏదైనా తినదని చెప్పాడు దేవుడు? అవును, అన్ని తినమన్నాడు, కానీ ఆ పండే తినద్దన్నాడు. దాన్ని చూస్తే ఏమో బాగా తినాలనిపిస్తుంది, ఎంతో బాగా కంటికి రమ్యంగా అందంగా కనపడుతున్నది. ఆ పండు తిందామంటే దేవుడు ఏం చెప్పినాడు? తింటే మీరు చస్తారని చెప్పినాడు. పిచ్చిదన, తింటే చావనే చావాలి. ఏమైపోతారు మీరు? దేవత లాంటి వారు అయిపోతారు, దేవుడితో సమానం అయిపోతారు. అందుకే దేవుడు తినద్దని చెప్పినాడు. మీ కళ్ళు తెరవబడతాయి, మంచి చెడ్డలు తెలుసుకుంటారు, గొప్ప వాళ్ళు అయిపోతారు మీరు. అవునా? అందుకే నీకు దేవుడు తినద్దని చెప్పినాడు. ఆయనంత దూరం అయిపోతామని చెప్పి దేవుడు తినద్దని చెప్పినాడు అని చెప్పి ఏం చేసింది? వెళ్ళి ఆ పండు తీసుకొని తినదు. తను తినడమే కాక ఏం చేసింది? ఆదాముకి ఇచ్చింది. కనీసం ఆదామును గద్దించాడు. పిచ్చి దాన్ని ఎలా తిన్నావు? మన తండ్రి ఏం చెప్పినాడు? ఇది తినకూడదు, ఇది తింటే ఏమైపోతాం మనము? చచ్చిపోతాం అని చెప్పినాడు. నువ్వు ఎలా తిన్నావు? నేను బతికే ఉన్నాను కదా, ఇంకా సావలేదు, నువ్వు తిను అని ఆయన పెట్టి. నేను చావలేదయ్యా, నేను బతికే ఉన్నాను, వాటి తిను, ఏం కాదు గాడు. ఆయన తిన్నాడు. అప్పుడు ఏమైపోయింది? సృష్టి మొత్తం తల్లకిందులు అయిపోయింది. వెలుగు చీకటి అంతా మంచి చెడు వచ్చేసింది. అప్పటిదాకా పచ్చటి ఉద్యానవనాలు ఉన్నాయి, ముళ్ళ కంపలు, గచ్చ పొదలు మొలిసినాయి, దిగంబరులు అని తెలిసిపోయినారు. అప్పటిదాకా పసిపిల్లల్లో ఉన్నారు. ఒక సంవత్సరం పిల్లలు బట్టలు చెప్పినాడు వదిలేస్తే ఏం చేస్తారు? రోడ్ల మీద తిరుగుకుంటుంటారు. కాబట్టి వయసు వచ్చినవాడు బట్టలు తీసి రోడ్డు వాడు ఏమంటారు? అరే ఇది పిచ్చోడు ఉన్నట్టు, అందుకే బట్టలు చెప్పి తిరుగుతున్నాడు అనుకుంటారు. కాబట్టి ఇప్పుడు వీళ్ళకు పసిపిల్లల్లా ఉన్న వాళ్ళు ఇప్పుడు ఏమైపోయిందంటే వాళ్ళ కళ్ళు తెరవబడ్డాయి, వెంటనే చెట్ల చాటుకు వెళ్ళిపోయినారు. ఎవరి మాట విన్నారు? తండ్రి మాట వినలేదు. వారిని సృష్టించి వారికి రూపు ఏర్పరిచి వారికి జీవమునిచ్చిన దేవుని యొక్క మాటని, ఆజ్ఞని ఏం చేసినారు? అతిక్రమించినారు. ఎవరి మాట విన్నారు? అపవాది మాట విన్నారు. ఈనాడు లోకం కూడా, లోకం ఏదన్నా పద్ధతులు చెప్పింది అనుకోండి, దాన్ని ఎంతో చక్కగా పాటిస్తాం. అమావాస్య నాడు అత్తగారి ఇంటికి పోకూడదమ్మా, కీడు అంటే ఆ రోజు కదలం ఇంట్లో నుంచి. పుణ్యం నాడు పుట్టింటికి పోకూడదమ్మా, నష్టమే జరుగుతుంది అంటే ఏం చేస్తాము? దాన్ని పాటిస్తాము. ఆషాఢ మాసం అత్తాకోడళ్ళు ఒక ఇంట్లో తిరగకూడదమ్మా, కీడు జరుగుతుంది. అవునా? అయితే మేము పోనే పోము ఈరోజు ఎన్ని పనులు ఉన్నా కూడా.
అది ఎవరు పాటిస్తున్నారు? విశ్వాసులే పాటిస్తున్నారు, విశ్వాసులే చెప్తున్నారు. ఏమక్క పాప ఇంకా పెళ్ళైంది కదా, కాపురానికి వదిలిపెట్టుకోలేదు. ఏ మాసం అనుకున్నాను ఇది? ఆషాఢ మాసం. ఇప్పుడు ఏ మాసము? ఆషాఢ మాసం అంతా కూడా ఒక ఇంట్లో తిరగకూడదు, అందుకే పెట్టుకున్న. ఆషాఢ మాసం అయిపోయినాక పిల్లల్ని తీసుకుపోయి వదిలిపెట్టేస్తాను. ఎవరు చెప్తున్నారు? అందుకే మనుషుల పద్ధతులను దైవోపదేశాలు ఎంచుకుంటారు. ఈరోజు మనుషులు చెప్పిన పద్ధతులను తూచా తప్పకుండా పాటిస్తారు. ఏది చెప్తే అది, అమ్మ చేస్తే ఏమో, మనుషులు ఏదైనా చెప్పి అమ్మాయి పోతే అక్కడ ఈరోజు పోకూడదు అమ్మా, ఈరోజు మంచి రోజు కాదు, పోతే ఏం చేస్తాము? శుభకార్యానికి పోతుంటే ఎవరన్నా విధవరాన్ని ఎదురు వస్తే మళ్ళీ ఎనికిపోతాం. లేదంటే పిల్లి ఎదురు వస్తే అమ్మ ఎనికిపోతాం. ఈరోజు సగ్నం సరంగా పొద్దున్న ఏమైనా మనకి ఎదురు వచ్చింది, మంచి శుభకార్యానికి పోతుంటే, పెళ్లి సంబంధానికి పోతుంటే ఏమొచ్చింది, ఈరోజు వద్దు, ఈరోజు క్యాన్సిల్, రేపు పోదాం. మళ్ళీ ఇంట్లో ప్రార్థన చేసుకుని వచ్చిందా మళ్ళీ ఇంటికాడ, ప్రభావ మా రాకపోకలత కాపాడు అన్ని అని చెప్పి ఇదేం ప్రార్థన చేసుకుంటాము. ఆడ పిల్లి ఎదురు వచ్చినా, కుక్క వచ్చినా, నక్క వచ్చినా, లేకుంటే ఒక విధవాడు ఎదురు వచ్చినా ఏం చేస్తాము? మళ్ళీ వెళ్ళిపోతాం. ఈరోజు శరీరం సరిగా కాలేదు, ఈరోజు బాగాలేదు, ఒకటి రేపు పోదాం, హిందువు పోయి మళ్ళీ ఏమవుతుందో ఏమో. కాబట్టి ఇలాంటివి పాటిస్తున్నాం ఈరోజు మనం నిజంగా. కాబట్టి చూసినట్లయితే మరి ఎవరి మాట పాటిస్తున్నాం? అలాగే దేవుని యొక్క వాక్యాన్ని పాటిస్తున్నాం. అయ్యో దేవుని యొక్క వాక్యం ఇలా చెబుతుంది, అలా చేయకపోతే మనకు నష్టం అని ఆ వాక్యం కాడికి వచ్చేటప్పటికి మాత్రం వాక్యాన్ని పక్కన పెట్టేస్తా. వాక్యం గురించి ఆలోచించడం, దేవుడు చెప్పిన మాటను పట్టించుకోం, మనుషులు చెప్పిన మాటను పద్ధతులు మాత్రము చాలా జాగ్రత్తగా పాటిస్తా. అందుకే దేవుడు చెబుతున్నాడు. కాబట్టి ఆజ్ఞను అతిక్రమించి ఏం చేసినారు? వాళ్ళు మరణాన్ని తెచ్చుకున్నారు. ఏ మరణం తెచ్చారు? శరీర మరణం తెచ్చుకున్నారు, ఆత్మీయ మరణం తెచ్చుకున్నారు. ఇది తిన నిశ్చయం నీవు చస్తావు. ఆజ్ఞ అతిక్రమమే పాపం. కాబట్టి అప్పటి వరకు వారికి మరణం లేదు. అప్పటి వరకు దేవుడు వచ్చి పిలిస్తే తండ్రి అయిన ఆదామా అన్నప్పుడు పరిగెత్తుకుంటూ వెళ్ళి తండ్రితో ఆనందంగా గడిపేవాడు. ఇప్పుడు దేవుడు వచ్చి పిలుస్తున్నాడు, ఆదామా అంటే ఆదాం ఏం చెప్తున్నాడు? నీ స్వరం విన్నప్పుడు నేను భయపడి దాక్కున్నాను. నేను దిగంబరిని కనుక దాక్కున్నాను. నువ్వు దిగంబరి నీకు ఎవరు చెప్పినారు? నేను తినద్దన్న పండు తిన్నావా? నువ్వు నాకు అవ్వను ఇచ్చినావు కదా తోడు, ఆ అవ్వ తెచ్చిచ్చింది, అందుకే నేను తిన్నాను. అవ్వని అడిగితే అవ్వ ఏం చేసింది? అపవాది మోసం చేసింది. అపవాది చెప్పింది ఇది నిజమా, ఇది తింటే ఏమైపోతారు మీకు? దేవతలు వంటి వాళ్ళు అయిపోతారు, అందుకే దేవుడు తినద్దన్నాడు, తినని చెప్పినాడు. అంటే ఎవరు కూడా ఇద్దరు ఒప్పుకోలేదు. అయ్యా మేము నీ ఆ కార్ని అతిక్రమించిన, మేము పాపం చేసిన, నీ మాటను ధృవీకరించిన, కాబట్టి మమ్మల్ని క్షమించు అంటే ఎలా ఉన్నది? వాడు ఏం చేసినారు? అందుకే మనిషి ఏదైనా తప్పు చేస్తే ఆ తప్పును అవతల వాళ్ళ మీద దొబ్బడానికి ప్రయత్నిస్తాం, కానీ మనం మాత్రం ఒప్పుకోవడానికి ఇష్టపడం, అంతే కదా? మన ద్వారా ఏదైనా ఒక తప్పు జరిగింది అనుకోండి, దాన్ని అన్న చేయమంటే చేసినాను అన్న, లేదు నేను చేసేవాడిని కదా పని, అక్క చేయమంటే అక్క ఈ పని చేస్తే బాగుంటుందంటే నేను చేసినానంటే చేసేవాడిని కాదు. కాబట్టి మన తప్పిదాన్ని అవతల వాళ్ళ మీద రుద్దేసి మనం మంచి వాళ్ళని అనిపించుకోవడానికి ప్రయత్నిస్తాము, కానీ అది దేవుని దగ్గర ఒప్పుకొని అయ్యో ఇది నేను చేసింది తప్పు అని చెప్పి ఒప్పుకొని దేవుడు విడిచిపెట్టడానికి ఇష్టపడదు మనిషి. అందుకే దేవుడు ఇక్కడ సెలవిస్తున్నాడు. కాబట్టి ఏం చేసినారు? ఆదాము అవ్వడు దేవుని యొక్క ఆజ్ఞను ఏం చేసినారు? అతిక్రమించి ఏం తెచ్చుకున్నారు? మరణాన్ని తెచ్చుకున్నారు. అందుకే దేవుడు ఏం చెప్పినాడు? నువ్వు మన్ను నుండి తీయబడ్డావు కనుక తిరిగి మన్నైపోతావు. అప్పటి వరకు ఆ ఏదేమి తోటలో ఎంతో స్వేచ్ఛగా, ఎంతో ఆనందంగా కోరిన పండ్లు తినుకుంటా ఎంతో ఆనందంగా ఉన్న వాళ్ళు ఇప్పుడు ఏం చేయాల్సి వచ్చింది? చెమట గార్చి భూమిని సేద్యం చేసి పంట పండించుకొని తినవలసి వచ్చింది. నువ్వు మన్ను నుండి తీయబడ్డావు కనుక తిరిగి మన్నైపోతావు. శాపం వచ్చేసి నువ్వు అవ్వను చెప్పినాడు, నువ్వు ప్రసవ వేదనతో పిల్లలను కంటావు. సాతానికి ఏమొచ్చింది? సర్పానికి ఏమొచ్చింది? నిన్ను అది మడి మీద కొట్టు, నిన్ను తల మీద కొట్టును, నువ్వు దాన్ని మడి మీద కొడతావు అని చెప్పి శాపాన్ని తెచ్చుకున్నాడు. భూమి ముళ్ళ కంపలు, గచ్చ పొదలు, అన్ని పిచ్చి మొక్కలన్నీ ఎప్పుడు మొలిచినాయి? ఈ ఆజ్ఞ అతిక్రమించిన తర్వాతనే ఇవన్నీ వచ్చినాయి. అప్పటిదాకా ఇవన్నీ లేవు. ఈ పిచ్చి కంప, ముళ్ళ కంపలు, ఈ దొదగొండ చెట్లు ఇవన్నీ ఏమీ లేవు. వాటి చూస్తుంటే అందుకే దేవుడు చెబుతున్నాడు, దేవుని యొక్క ఆజ్ఞని, దేవుని మాట వినాడు. ఆయన మాట వింటే ఏముందంట? ఆలకించిన నీ క్షేమము నది వలెను, నీ నీతి సముద్ర తరంగం వలెను. కాబట్టి ఏది క్షేమం చూద్దాం రండి. మొదటి సమూయేలు గ్రంథము 15వ అధ్యాయము
22వ వచనం చదవండి. అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను అర్పించడం వలన ఆయన సంతోషించున. ఆలోచించుము, బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు పొటేళ్ల కొవ్వు అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టం. కాబట్టి అమాలేకుల మీదకి యుద్ధానికి పోయినప్పుడు దేవుడు సెలవిస్తూ వచ్చాడు, అక్కడ ఏది కూడా మీరు ముట్టుకోకూడదు, అవన్నీ నాశనం చేయనని చెప్పి దేవుడు ఆజ్ఞాపిస్తే సౌలు ఏం చేసినాడు? అక్కడ కొన్ని పశువులను, శ్రేష్టమైన వాటిని, కృమిన ఎద్దు వాటిని తీసుకొని దాచిపెట్టినాడు. మోషే ఆ యొక్క సమూయేలు వచ్చి అడిగినాడు, ఆ యొక్క పశువులు, ఆ రంకిలు ఎక్కడి నుంచి వినబడుతున్నాయి అని అడిగితే, అవి నీ దేవుడైన యెహోవాకు ఏం చేయనీకంటే అవి బలి అర్పించడానికండి. చూడండి ఇక్కడ తొమ్మిదో వచనం చదవండి. అక్కడే ఆ సౌలు చిన్న పూడి అగావును, గొర్రెలలోను ఎడ్లలోను గొర్రె పిల్లలను మొదలైన వాడిని మంచి వాడిని నిర్మూలన చేయక కడగా నుంచి పనికి మాలిన నీచమైన వాటిని నిర్మూలన చేసెను. అప్పుడు యెహోవా వాక్కు సమూయేలుకు ప్రత్యక్షమై నాకు సెలవిచ్చెను, సౌలు నన్ను అనుసరింపక వెనుక తీసి నా ఆజ్ఞను గైకొనకపోయిన కనుక అతని రాజుగా నిర్ణయించినందుకు నేను పశ్చాత్తాపడుచున్నాను. అందుకు సమూయేలు కోపావేశుడై రాత్రంతా యెహోవాకు మొరపెట్టుచున్నాడు. వాడు ఏం చేసినాయంట? సౌలు నన్ను అనుసరింపక వెనుక తీసిన ఆజ్ఞను ఏం చేసినాడు? గైకొనకపోయినాడు. నా ఆజ్ఞను గైకొనలేదు. నేను ఏదైతే చేయొద్దని చెప్పినాడో అదే చేస్తూ వచ్చినాడు. అమాలేకులు ఏది కూడా నువ్వు ముట్టుకోకూడదు, అది శాపగ్రస్తమైంది, దాన్ని తీసుకోకూడదు అని చెప్తే ఏం చేసినాడంట? అవి తీసి దాచిపెట్టా. వాటిని తీసుకొచ్చి దేవునికి, అంటే ఈయన రాజు, ఈయన దేవునికి బలి అర్పించాలంటే ఈయన దగ్గర ఏం లేవా? ఆ శాపగ్రస్తమైంది తీసుకొచ్చి దేవునికి బలి అర్పించాలా? అందుకే ఇక్కడ సమూయేలు వెళ్ళి సౌలుని హెచ్చరిస్తున్నాడు. అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన మాటను ఒకడు గైకొన్న సంతోషించినట్లు ఆయన దహన బలులను అర్పించవలన సంతోషిస్తాడా? నువ్వు దేవుని యొక్క ఆజ్ఞను అనుసరించకుండా నువ్వు బలులు, దహన బలులు, పొటేళ్ల కొడుకులు అవి తెచ్చి అర్పిస్తే దేవుడు సంతోషిస్తాడా? అవి సంతోషమిస్తాయా? నువ్వు దేవుని ఆజ్ఞను అనుసరించి ఆయన మాటకు విధేయత చూపించి ఆయన మార్గంలో నడుచుకుంటే దేవుడు సంతోషిస్తాడా? ఏది సంతోషిస్తాడు? అందుకే ఇక్కడ చెబుతున్నాడు, బలులు అర్పించుకుంటే బలులు అర్పించుట కంటే ఏది మేలంట? ఆజ్ఞను గైకొనుటయు పొటేళ్ల కొరకు అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టం. ఏది శ్రేష్టమంట? దేవుడు ఏదైతే నీతో చేయదని చెప్పినాడో ఆ పని చేయకుండా, దేవుడు ఏదైతే చేయమని చెప్పినాడో దాన్ని చేయడమే ఆయన మాటకు విధేయత చూపించాడు. ఇక్కడ సౌలు ఏం చేసినాడు? దేవుడు నిర్మూలన చెప్తే ఏం చేసినాడు? దేవుని యొక్క ఆజ్ఞకు వ్యతిరేకంగా చేసినాడు. దేవుడు ఏదైతే చేయదని చెప్పినాడో ఆ పని చేస్తూ వచ్చాడు, శాపాన్ని. అందుకే సౌలు నేను రాజుగా నిర్ణయించేందుకు పశ్చాత్తాపడుతున్నాడు. అందుకే ఇక్కడ మాట చెబుతున్నాడు. ఏం చెప్తున్నాడు చూడండి, 23వ వచనం. తిరుగుబాటు చేయడం, సోది చెప్పుటను పాపంతో సమానం, మూర్ఖతను అగుపరచడం, మాయా విగ్రహమును గృహదేవతను పూజించదు సమానం. యెహోవా ఆజ్ఞను నీవు మీరిదివు కనుక నీవు రాజుగా ఉండకుండా ఆయన నిన్ను విసర్జించాడు. ఏం చేసినాడు? ఆజ్ఞ ఏం చేసింది? ఇప్పుడు రాజు స్థానంలో నుంచి రాజుగా నిర్ణయించినందుకు దేవుడి పక్షాన్ని నువ్వు రాజుగా ఉండకుండా దేవుడు నిన్ను విసర్జించాడు. ఏం చేసింది? ఆజ్ఞ అతిక్రమించడం ద్వారా ఆ అధికారాన్ని పోగొట్టుకుంటూ వచ్చినాడు. రాజు స్థానంలో ఉన్న అధికారం. అందుకే సౌలు ఏం చెప్తున్నాడు చూడండి, ఏం చెప్తున్నాడు? జనులకు చేసి వారి మాట విన్నందుకు నేను యెహోవా ఆజ్ఞను నీ మాటలను నేను మీరి పాపం తెచ్చుకుంటే. ఏం చెప్తున్నాడంట? ఎవరికి భయపడ్డాడంట? జనులకు భయపడ్డాడంట. జనుడు రాజుకు భయపడాలన్నా, రాజు జనులకు భయపడాలన్నా? చెప్పండి. జనుడు రాజుకు భయపడాలి. అయితే ఈయన చెప్తున్నాడు ఇక్కడ, నేను జనులకు భయపడ్డాను. జనులు ఏం చేస్తారు? అయ్యా పాపిష్టం వాటిని తీసుకొని దేవునికి బలి అర్పించమని చెప్పినారు జనులు కదా. అందుకే ఏం చెప్తున్నాడు? నేను జనులకు జడిచి యెహోవా మాట జడిసి వారి మాట వినినందున యెహోవా ఆజ్ఞను నీ మాటను మీరు నేను పాపం తెచ్చుకున్నాను. కరెక్ట్.
జనులకు భయపడ్డాడు. అయ్యో దేవుని ఆజ్ఞ అతిక్రమిస్తే మరి దేవుని యొక్క శిక్షకి నేను గురైతాను. దేవునికి భయపడలేదు, దేవునికి భయపడలేదు, కానీ ఎవరికి భయపడ్డాడంట? మనుషులకు భయపడ్డానని. అంటే తన తప్పిదాన్ని కప్పిపుచ్చుకున్నాడు ఇక్కడ. అందుకే ఇక్కడ ఏం చేసినాడు? అందుకే మనం ఏం తప్పు చేస్తే ఏం చేస్తాం? అవతల మీద నెట్టేయడానికి సింపుల్ గా వాళ్ళ మీద దొబ్బేస్తారు. అలా ఇక్కడ కూడా ఏం చేస్తున్నాడు ఈయన? నేను జనులకు భయపడ్డాను, అందుకే చేశాను ఈ పని. దేవుని యొక్క ఆజ్ఞను నేను అతిక్రమించినానని చెబుతున్నాడు. కాబట్టి చూసినట్లయితే దేవుడు చెప్పిన మరి దేవుని యొక్క ఆజ్ఞ అతిక్రమించడం ద్వారా సౌలు ఏమైపోయినాడు? రాజు యొక్క స్థానం నుంచి తన అధికారాన్ని కోల్పోతూ వచ్చాడు. దేవుని యొక్క మాటను తృణీకరించడం ద్వారా ఏమైపోయినాడు? రాజుగా ఉండకుండా దేవుడు తృణీకరణ విసర్జిస్తూ వచ్చినాడు. అందుకే ఆ స్థానాన్ని ఎవరితో భర్తీ చేస్తూ వచ్చినాడు? దావీదును ఎన్నుకుంటూ వచ్చినాడు. అందుకే తర్వాత చూద్దాం రండి. తర్వాత 2వ రాజుల గ్రంథము, 2వ రాజులు 18వ అధ్యాయం. 2వ రాజులు 18వ అధ్యాయం. పది 11 వర్షం చదవండి. 3 సంవత్సరములు పూర్తయిన పిమ్మట అష్షూరీయులు దాన్ని పట్టుకుని ఇస్కా ఏడుబడిలో 6వ సంవత్సరంన ఇశ్రాయేలు రాజు అయిన హోషేయ ఏడుబడి 9వ సంవత్సరం నందు షోమ్రోను పట్టణమును పట్టబడెను. తమ దేవుడైన యెహోవా సెలవిచ్చిన మాటను వినని వారై ఆయన నిబంధనకు ఆయన సేవకుడైన మోషే ఆజ్ఞాపించిన అంతటిని లోబడక అతిక్రమించి ఉండేది. అష్షూరు రాజు ఇశ్రాయేలు వారిని అష్షూరు దేశంలోకి తీసుకొని పోయి యోర్దాను నది దగ్గరనున్న ఆ హాబోరు పట్టణంలోను మాదీయుల పట్టణంలోని వారిని ఉంచాను. అంటే ఇక్కడ చూసినది ఇశ్రాయేలు ఏం చేసినారంట? తమ దేవుడైన యెహోవా సెలవిచ్చిన మాట వినని వారై ఏం చేసినారంట? ఆయన నిబంధనను ఆయన సేవకుడైన మోషే ఆజ్ఞాపించిన దానంతటికి లోబడక ఏం చేసినారంట? అతిక్రమించినారు. అతిక్రమించడం ద్వారా దేవుడు ఏం చేసినాడు? వారిని అష్షూరు రాజు చేతికి అప్పగిస్తూ వచ్చినాడు ఇశ్రాయేలు ప్రజని. అందుకే అష్షూరు రాజు ఇశ్రాయేలు అని ఏం చేసినాడంట? అష్షూరు దేశంలోకి తీసుకుని పోయి ఆ గోజాను నది దగ్గరనున్న హాబోరు అనే పట్టణంలో మాదీయుల పట్టణంలో ఉన్న వారిని ఉంచాడు. ఇశ్రాయేలు ఏం చేసినారు? దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమిస్తూ వచ్చినారు, దేవుని యొక్క మాటను తృణీకరిస్తూ వచ్చినారు. అందుకే దేవుని యొక్క మాటకు విధేయత చూపించినారు. ఒకతను ఎవరో చూద్దాం. ఆది కాండము 6వ అధ్యాయం రండి. ఆది కాండము 6వ అధ్యాయము. ఆది కాండము 6:22. నోవాహు అటు చేసెను, దేవుడు అతనికి ఆజ్ఞాపించిన ప్రకారం యావత్తు చేశాను. ఏం చేసినాయంట? తర్వాత కింద 7వ అధ్యాయం 5వ వచనం చదవండి. తనకు యెహోవా ఆజ్ఞాపించిన ప్రకారము నోవాహు యావత్తు చేసినాడు. కాబట్టి ఈ నోవాహు కూడా దేవుడు ఆజ్ఞాపిస్తూ వచ్చినాడు. ఏం చెప్పినాడు? ఆ కాలంలో జనుల యొక్క నరుల చెడుతనం భూమి మీద ఏమైపోయింది? గొప్పదైపోయి ఆ హృదయం యొక్క తలంపుడు కేవలం ఊహంతా కేవలం చెడుని యెహోవా చూచి తాను భూమి మీద నరులను చేసినందుకు పంచాత్తాపం తన హృదయంలో నొచ్చుకున్నాడు. ఆ తరము వారిలో ఎవరు నీతిమంతుడిగా కనిపించినాడు దేవుని దృష్టి ఎదుట? నోవాహు నీతిపరుడు, తన తరంలో నిందారహితున్నాడు. కాబట్టి తన కొరకు దేవుడు ఒక ఆజ్ఞాపిస్తూ వచ్చినాడు. నీ కొరకు నీకు ఒక ఓడను సిద్ధం చేసుకో. అది 3 వారాలు కాబట్టి దాని ఓడను సిద్ధం చేయి. ఎందుకంటే ఈ చిన్నలో నేను విసిగిపోయాను కాబట్టి
ఈ చెడుని ఏం చేస్తాను, జల ప్రళయం చేత ఈ భూమిని నాశనం చేయబోతున్నాను చెప్పారు. దేవుని యొక్క ఆజ్ఞకు విధేయత చూపించి దేవుడు ఇచ్చిన కొలతల ప్రకారము ఓడని సిద్ధం చేస్తూ వచ్చినాడు. ఓడ మొత్తం పూర్తయిన తర్వాత తను, తన భార్య, తన ముగ్గురు కుమారులు, తన ముగ్గురు కోడళ్ళు 8 మంది ఓడలో ప్రవేశించినారు. అప్పుడు కూడా ఆ జనులను ఆహ్వానించినారు. కాబట్టి జనులు ఏమనుకున్నారు, ఆయన పిచ్చోళ్ళకి చూసినారు, ఏం పని పాటలేదు, ఏదో అన్ని పిచ్చి పిచ్చి చేస్తున్నాడు, ఇంత పెద్ద ఓడను తయారు చేసినాడు, ఆకాశం నుంచి వర్షం వస్తుందంట, మన అందరినీ ముంచేస్తుందంట, మనం చనిపోతామంట. ఎందుకంటే అప్పటి వరకు ఆకాశం నుంచి వర్షం లేదు. నోవహు కాలం వరకు ఆకాశం మేఘాల నుంచి వర్షం పడలేదు. అప్పటి వరకు ఏముంది, భూమిలోంచి ఆవిరి లేచి నేలకు తడిపి నేలకు సేద్యం చేసేది, చదువు చేసేది. కాబట్టి ఎప్పుడు మేఘాల నుంచి ఆకాశం నుంచి వర్షం ఎప్పుడు ప్రారంభమైంది, నోవహు జల ప్రళయం ద్వారా. అప్పటి నుంచే ఆకాశం మేఘాలు కమ్మి ఆకాశం నుంచి వర్షం ప్రారంభమైంది. కాబట్టి తలుపులు మూయబడ్డాయి, చినుకులు ప్రారంభమైంది. అందరూ ఆశ్చర్యంగా చూస్తున్నారు. అవును, వింతగా ఉంది. అప్పటి నుంచి భూమి నుంచి ఆవిరి లేసి నేలను తడిపేది, ఇప్పుడు ఏముంది, అంత మోడం వచ్చేసింది, మేఘాలు వచ్చేసినాయి, నల్లగా కారు మేఘాలు కమ్మేసాయి, మరి చినుకులు పడుతున్నాయి. ఆ చినుకులు ఏమైపోయినాయి, చిలిగి చిలిగి గాలి వానమై ఆకాశం తుమ్ములు విప్పబడ్డాయి. నీళ్లు భూమి మీద క్రమక్రమంగా పెరగడం ప్రారంభమైంది. చెట్లు ఎక్కినారు, ఇల్లు ఎక్కినారు, మిద్దెలు ఎక్కినాడు, మేడలు ఎక్కినారు, అన్ని కూడా. అప్పుడు తలుపులు తగ్గితే ఏం ప్రయోజనం ఉంది, చేతులు వెళ్ళంగా ఆకులు పట్టుకుంటే ప్రయోజనం ఏముంది? ఇంకా ముందు నోవహు మొత్తం చెప్పినాడు, మా జల ప్రళయం రాబోతుంది. దేవుని యొక్క ఆజ్ఞను, దేవుని మాటను వినలేదు. దేవుని మాట వినకుండా ఏం తెచ్చుకున్నారు, ఆ శాపాన్ని తెచ్చుకుని అందరు కూడా జల ప్రళయం నశించిపోతూ వచ్చినారు. అందుకే దేవుని యొక్క ఆజ్ఞను, దేవుడు తనకు ఆజ్ఞాపించిన ప్రకారం యావత్తు కూడా నోవహు చేశాడు. కాబట్టి తను, తన కుటుంబము రక్షింపబడి వారు జల ప్రళయంలో నశించుకోకుండా కాపాడబడుతూ వచ్చినారు. అందుకే ఇక్కడ చూడండి, నిర్గమాకాండము 7వ అధ్యాయము, నిర్గమాకాండము 7వ అధ్యాయము 6వ వచనం చదవండి. మోషే అహరోనులు యెహోవా తమకు ఆజ్ఞాపించినట్టు చేసిరి, అలాగునే చేసిరి. వారు ఫరోతో మాట్లాడినప్పుడు మోషేకు 80 ఏండ్లు, అహరోనుకు 83 సంవత్సరములు. కాబట్టి ఇక్కడ చూసినైతే ఎవరు ఆయన ఆజ్ఞను ఎవరికి అనుసరించినారు, మోషే అహరోనులు యెహోవా తమకు ఆజ్ఞాపించినట్లు చేసినారు. దేవుడు మోషే అహరోను ఏర్పరచుకున్నారు. మరి ఇశ్రాయేలు ప్రజలను ఆ యొక్క ఐగుప్తు దాసత్వంలోని విడిపించడం కోసం దేవుడు మోషేని ఏర్పరచుకున్నప్పుడు దేవుడు ఏదైతే చెప్పినాడో మోషేకు దాన్ని అందరినీ అనుసరించి మరి ఇశ్రాయేలు ప్రజలను నడిపిస్తూ వచ్చినాడు. దేవుడు ఏదైతే మోషేకు చెప్పినాడో దాని అందరి ప్రకారం దేవుని యొక్క ఆజ్ఞ విధేయత, దేవుని యొక్క మాటకు విధేయత చూపించి అవన్నీ కూడా చేస్తూ మరి ఇశ్రాయేలు ప్రజలను ఆ యొక్క ఐగుప్తు దాసత్వం నుంచి మరి బయటికి తీసుకుని రావడానికి దేవుడు మోషేను నాయకునిగా ఎన్నుకున్నాడు. అందుకే ఏం చేసినంట, మోషే అహరోనులు యెహోవా తమకు ఆజ్ఞాపించినట్లు చేసి అలాగునే చేసినాడు. మరి మోషే ఎలాంటి వంట, భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు. ఎంత సాత్వికుడు అంటే మరి ఇశ్రాయేలు ప్రజలు మోషే అహరోను మీద తిరుగుబాటు చేసినారు, సనిగినారు, కొనినారు. ఒక సందర్భంలో రాళ్ళు తీసుకుని వాళ్ళని కొట్టడానికి రాళ్ళు ఎత్తినారు వాళ్ళ మీదకి. అయినప్పుడు కూడా మోషే ఎంత సాత్వికుడు అంటే దేవుడు వీటిని నశింపజేస్తానని అనేక సార్లు దేవుని సన్నిధానంలో దేవునికి అడ్డుపడుతూ వచ్చినాడు. ప్రభా, నువ్వు వారిని తీసుకువెళ్ళి అరణ్యంలో సంహరించినాడు వారు దేవుని అని చెప్తే ఘనమైన నీ నామం ఏమైపోతుంది, కాబట్టి నువ్వు శాంతించు అని చెప్పి దేవుణ్ణి శాంతిపరుస్తూ వచ్చినాడు. ఒకనొక సందర్భంలో దేవుడు వారిని నేను నాశనం చేస్తానంటే, నువ్వు వారిని నాశనం చేస్తే ఒక పని చేయి ప్రభా, ఏం చేస్తావు, నువ్వు రాసిన నీ జీవ గ్రంథం నుంచి నా పేరు తుడిపేసి. చూడు, అలా రాళ్ళెత్తిన వాడిని సనిగి గుణిగి వాళ్ళు ఏమన్నారు, మోషే ఆ యొక్క షీనాయి పర్వతం, ఆ మోషే అని వాడు ఏమైనాడో, చచ్చినాడు బతికినాడు మాకు తెలియదు. అంత ఘోరంగా మాట్లాడుతూ వచ్చినా కూడా వారి విషయంలో ఏం చేసినాడు, దేవుని దగ్గర అడ్డుపడుతూ వచ్చినాడు. వారు అంతగా ప్రేమించినప్పుడు వారిని క్షమించకపోతే నువ్వు రాసిన నీ గ్రంథం నుంచి నా పేరు తుడిపివేయి. అప్పుడు దేవుడు చెప్తున్నాడు, ఎవడు నా యొక్క పాపం చేస్తాడో వాడిని నా గ్రంథం నుంచి నేను తుడిపివేస్తానని చెప్పి అంతగా మోషే మరి ఇశ్రాయేలు నడిపించడానికి తన్ను తాను తగ్గించుకొని
అంతగా సమర్పించుకొని అంత ఓర్పుతో సహనంతో మరి దేవుడే సాక్ష్యం ఇస్తున్నాడు. ఏమన్నాడు? మోషే భూమి మీద ఉన్న వారందరిలోకి మిక్కిలి సాత్వికుడు అని చెప్తున్నాడు. తర్వాత రండి మలాకి గ్రంథం రండి. మలాకి గ్రంథము చివరి అధ్యాయం, పాత నిబంధనలో చివరి అధ్యాయం చూడండి. 4:4 వచ్చిన చూడండి. చదవండి. హోరేబు కొండ మీద ఇశ్రాయేలు అందరి కొరకై నేను నా సేవకుడైన మోషేకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రమును దాని కట్టడలను విధులను జ్ఞాపకము చేసుకొనుడి. యెహోవా నియమించిన భయంకరమైన మహాదినము రాకమునకు ప్రవక్తలు ఏలియాను మీ యొద్దకు పంపుదును. ఇక్కడ చూసినది హోరేబు కొండ మీద ఏం చేసినంట? ఇశ్రాయేలు కొరకు నేను నా సేవకుడైన మోషేకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రము దాని కట్టడలను విధులను జ్ఞాపకము చేసుకోండి. ఏం చేయాలంట? ధర్మశాస్త్రం ఆజ్ఞలు 10 ఆజ్ఞలు. ఎన్ని ఆజ్ఞలు ఉన్నాయి? ఆజ్ఞలు ఎన్ని? 10 కదా. వ్యభిచరించవద్దు, మోసం చేయొద్దు, దొంగల వద్ద, అబద్ధ సాక్ష్యం పడకూడదు, నీ పొరుగు వారిని ఏది ఆశించకూడదు. వాటి ఇవన్నీ కూడా నీ పొరుగు వారి భార్యను ఆశించకూడదు. 10 ఆజ్ఞలు ఉన్నాయి. కాబట్టి ఈ ఆజ్ఞలన్నింటినీ ఆజ్ఞను అతిక్రమిస్తే అదే పాపం. వాటి 10 ఆజ్ఞలను మరి దేవుడు మోషే ద్వారా పలకల మీద రాసి ఇచ్చినాడు. 10 ఆజ్ఞలు. కాబట్టి ఆ 10 ఆజ్ఞలను మనము మరి పాటించేవారు ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు. కాబట్టి అది పాటించకపోతే ఆజ్ఞను అతిక్రమిస్తే ఏం తెచ్చుకునేవారు? ఆజ్ఞ అతిక్రమమే పాపం. పాపం నుంచి జీతం ఏంటి? మరణం. మరణం తెచ్చుకుంటూ వచ్చినారు. అందుకే అదే మొదటి యోహాను పత్రిక రండి. మొదటి యోహాను పత్రిక 3:4 చదవండి. మొదటి యోహాను పత్రిక 3:4 చదవండి. పాపము చేయి ప్రతి వాడును ఆజ్ఞను అతిక్రమించును. ఆజ్ఞ అతిక్రమమే పాపము. కాబట్టి పాపం చేయ ప్రతి వాడు ఏం చేస్తాడంట? దేన్ని అతిక్రమిస్తాడు? ఆజ్ఞ అతిక్రమిస్తాడు. అందుకే ఆదాము కూడా ఏం చేసినారు? పాపం చేసినారు. ఆ పాపమే దేవుని యొక్క ఆజ్ఞ అతిక్రమమే పాపం. కాబట్టి ఆజ్ఞ అతిక్రమమే పాపం. కాబట్టి అందుకే పాపం నుంచి జీతం మరణం. అందుకే ద్వితీయోపదేశ కాండానికి రండి. ద్వితీయోపదేశ కాండం 5వ అధ్యాయము. ద్వితీయోపదేశ కాండము 5వ అధ్యాయము. ద్వితీయోపదేశ కాండము 5వ అధ్యాయం 16వ వచనం చదవండి. నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించుకున్న దేశంలో దీర్ఘాయుష్మంతుడు ఉన్నట్లు నీకు క్షేమమగునట్లు నీ దేవుడైన యెహోవా నీకు ఆజ్ఞాపించినాగున నీ తండ్రిని నీ తల్లిని సన్మానింపము, నరహత్య చేయకూడదు, వ్యభిచరింపకూడదు, దొంగిలకూడదు, నీ పొరుగు వారి మీద అబద్ధ సాక్ష్యము పడకూడదు, నీ పొరుగు వారి భార్యను ఆశింపకూడదు, నీ పొరుగు వారి ఇంటినైనను వారి పొలమునైనను వారి దాసునైనను వారి దాసినైనను వారి ఎద్దునైనను వారి గాడిదనైనను నీ పొరుగు వారి దేనినైనను ఆశింపకూడదు. ఇవి 10 ఆజ్ఞలు. వాటి యొక్క ఆజ్ఞలు ఏం చేయాలంట? నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడం కావాలంటే ఏం చేయాలంట? యెహోవా నీకు ఆజ్ఞాపించిన ఈ ఆజ్ఞను నువ్వు అనుసరించాలి. అందుకే ఆజ్ఞను అనుసరిస్తే ఏమిందంట? దీర్ఘాయువు. ఏమిందంట? అందుకే దేవుని యొక్క ఆజ్ఞ అతిక్రమించడం ద్వారా చాలా మంది మరి మరణాన్ని రుచి చూస్తూ వచ్చినారు, మరణానికి పాత్రలు అయితే వచ్చినారు. అందుకే నేను నీ దేవుడైన యెహోవా ఆజ్ఞాపించినాడు నీ తల్లిని ఏం చేయాలంట? నువ్వు సన్మానించాలి. కాబట్టి ఈ రోజు తల్లిదండ్రులు ఏం చేస్తున్నారు? వృద్ధాప్యం వస్తే ఎక్కడ పడేస్తున్నారు? అనాథ శరణాలయంలో, వృద్ధాశ్రమంలో వాళ్ళు కని పెంచి పెద్ద చేసి వృద్ధాప్యం వచ్చేటప్పుడు వాళ్ళని చూసుకొని కష్టం ఏం చేస్తున్నారు? లేకుంటే కొంతమంది రోడ్ల మీద కూడా బస్ స్టాండ్ అక్కడ వదిలేసి వచ్చేస్తున్నారు. ఒక బ్యాంక్ మేనేజర్ తల్లి బతికుండగానే తీసుకుపోయి శ్మశానంలో పడేసి వచ్చినాడు. ఒక బ్యాంక్ మేనేజర్ తల్లి వృద్ధాప్యంలో ఉంది, మంచంలో ఉంది, ఆమెకు సేవ చేయలేక ఈమెను ఎవరు చూసుకుంటారు? రోజు తలగా నొప్పిపోయిందని చెప్పి తల్లిని తీసుకుపోయి ఏం చేసినాడంట? శ్మశానంలో పడేసి వచ్చినాడు బతికిందంగానే. కాబట్టి అలాంటి కొడుకులు ఉన్నారు ఈ రోజు. రేపు నీ కొడుకులు ఏం చేస్తారు? నీ కొడుకులు కూడా అంతే. నువ్వు తల్లిని బతికినా తీసుకుపోయి రేపు నువ్వు బతికినా కానీ నీ కొడుకులు కూడా తీసుకుపోయి ఆ శ్మశానంలో పడేసేస్తారు. నువ్వు ఏ బాటలో నడుస్తావు, నీ పిల్లలు అదే బాటలో నడుస్తారు. ఏం రాయంటే అవునైనా ఆ రోజు నాయనమ్మని తీసుకుపోయి ఏం చేసినావు? బతికినప్పుడే అక్కడ శ్మశానంలో పడేసి వచ్చావు కదా,
మరి ఆ పద్ధతి మేము కూడా పాటించాలి కదా, అది అలాగే చేస్తారు. కాబట్టి అందుకే ఏం చేయాలంట, నీ తల్లిని తండ్రి నువ్వు సన్మానించాలి, తల్లిదండ్రులకు లోపడాలి, తల్లిదండ్రులకు ప్రేమించాలి, మన విధేయత చూపించాలి. అప్పుడే నువ్వు భూమి మీద దీర్ఘాయుష్మంతుడు అవుతావు. తర్వాత అదే 28వ అధ్యాయం రండి, 28వ అధ్యాయము. మొదటి వచనం చదవండి. నీవు నీ దేవుని యెహోవా మాట శ్రద్ధగా విని నేను నీకు ఆజ్ఞాపించుచున్నా ఆయన ఆజ్ఞలన్నింటినీ అనుసరించి నడుచుకునేలా నీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనుల కంటే నిన్ను హెచ్చించును. నీ దేవుడైన యెహోవా మాట వినిన ఎడల ఈ దీవెనలన్నీ నీకు ప్రాప్తించు. వాటి ఏం చేస్తాయంట, నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేను నీకు ఆజ్ఞాపించు ఆయన ఆజ్ఞల్ని అనుసరించి నడుచుకునేలా యెహోవా ఏం చేస్తాడంట, భూమి మీద ఉన్న సమస్త జనుల కంటే నిన్ను ఏం చేస్తాడంట, హెచ్చిస్తాడు. ఏం చేస్తాడంట ఆయన, నిన్ను నీ దేవుడు యెహోవా మాట వినేలా ఈ దీవెనలన్నీ నీ మీదకి వచ్చి నీకు ప్రాప్తిస్తాయి. ఏం దీవెనలు వస్తాయంట, నువ్వు పొలంలో దీవింపబడతావు, నీ పట్టణంలో దీవింపబడతావు, నీ గర్భఫలము, నీ భూఫలము, నీ పశువుల మందలు, నీ దుక్కిటెద్దులు, నీ గొర్రె మేక మందలు దీవింపబడతాయి. నీ గంప, నీ పిండి విసుకు తొట్టి దీవింపబడతాయి. నువ్వు లోపలికి వచ్చినప్పుడు దీవింపబడతావు, బయటకు వెళ్ళినప్పుడు దీవింపబడతావు. ఎన్ని దీవెనలు ఉన్నాయి? దేవుని యొక్క ఆజ్ఞను అనుసరిస్తే ఏమున్నాయి? దీవెనలు ఉన్నాయి. దేవుని యొక్క ఆజ్ఞ అతిక్రమిస్తే ఏమున్నాయి? శాపం. చూడండి కింద అక్కడ రాయబడింది, చూడండి 15వ వచనం చదవండి. 15 నేను నీకు ఆజ్ఞాపించు ఆయన సమస్త ఆజ్ఞలను కట్టలను నీవు అనుసరించి నడుచుకునేవాడని నీ దేవుని యెహోవా మాట యెహోవా సెలవిచ్చిన మాట వినని ఎడల ఈ శాపములన్నీ నీకు సంభవించును. ఆజ్ఞను గైకుంటే, ఆజ్ఞను అనుసరిస్తే, ఆయన మాట వింటే ఏముంది? దీవెన ఉంది. ఆయన మాటను ఆజ్ఞ అతిక్రమిస్తే ఏముంది? శాపం ఉంది. అది ఏం కావాలి మనకు? శాపం కావాలని కోరుకుంటారు ఎవరన్నా? అయ్యా నన్ను శపించాలని వస్తారు ఎవరన్నా? ఒక సేవకుడి దగ్గరకు ఒక పెద్ద సేవకుడు వచ్చినంటే ప్రార్థన చేసుకుని, అయ్యా నేను చేయబెట్టి నన్ను ఆశీర్వదించండి. ఆశీర్వాదం కోరుకుంటామా, శాపం కోరుకుంటామా? మనము ఆశీర్వాదమే కోరుకుంటాం. కాబట్టి శాపాన్ని ఎవరు కూడా కోరుకోరు. మన ఆశీర్వాదం కావాలని ఏం చేయాలి? మనము దేవుని యొక్క ఆజ్ఞను మనము అనుసరించాలి. దేవుడు ఏదైతే చెప్పినాడో దాన్ని పాటించాలి. దేవుని ఆజ్ఞకు మనం లోపడాలి. దేవుడు చెప్పింది చేయాలి. చెయ్యకపోతే ఆజ్ఞ అతిక్రమిస్తే ఏముంది? నీకు శాపము. వాటి ఆజ్ఞ అతిక్రమించి మనం శాపగ్రస్తులము కాకూడదని చెప్పి దేవుడు సెలవిస్తున్నాడు. అందుకే నిర్గమాకాండం రండి, 20వ అధ్యాయము 26 చదవండి. 20వ అధ్యాయం 6వ వచనము. నన్ను ప్రేమించి నా ఆజ్ఞను గైకొను వారిని 1000 తరముల వరకు కరుణించువానై ఉన్నాడు. కాబట్టి ఏం చేసినట్టు దేవుడు ఏం చెప్తున్నాడు ఇక్కడ? నన్ను ప్రేమించి నా ఆజ్ఞను గైకుంటే ఎన్ని తరాలంట? 1000 తరాల వరకు కరుణిస్తారంట. ఆజ్ఞను గైకుంటే చాలు. ఆయన ఆజ్ఞను గైకుంటే, ఆయన ప్రేమించి ఆయన ఆజ్ఞను గైకుంటే ఎన్ని తరాలంట? 1000 తరాలు. అంటే ఇక్కడ నా దగ్గర నుంచి 1000 తరాలు, నా పిల్లల కాడ నుంచి 1000 తరాలు, ఆ 1000 తరాలు పెరుగుకుంటున్నా మన పిల్లలు, మన దేవుడు నమ్మకం ఆ నుంచి 1000 తరాలు. ఇలా మరి 1000 తరాలంటే ఎన్ని తరాలు? 2 తరాలు కాదు, 3 తరాలు. మనం చూస్తే 2 తరాలు 3 తరాలు చూస్తాం. ఒక ఆయుష్ పొడిగిస్తే దేవుడు మన పిల్లలను చూస్తాం. కాబట్టి దేవుడు ఎంతకాలం కరుణిస్తాడంటే, ఆయన ఆజ్ఞను గైకుంటే 1000 తరాల వరకు కరుణించు దేవుడు ఉన్నాడు. చూడండి నిజంగా ఎంత గొప్ప దేవుడు అంటే మన దేవుడు. కీర్తనకు రండి, కీర్తన 119వ కీర్తన, 119వ కీర్తన. ఇక్కడ కీర్తనకాడు మాట అన్నాడు, ఏమన్నాడు? 127వ వచనం చదవండి. 119, 127. బంగారు కంటేను అపరంజి కంటేను నీ ఆజ్ఞలు నాకు ప్రియముగా ఉన్నవి. నీ ఉపదేశములని యథార్థములని నేను వాటిని మన్నించుచున్నాను. ఆజ్ఞలు దేనికంటే శ్రేష్టమైన అంట? ఆ బంగారు కంటేను అపరంజి కంటే కూడా నీ ఆజ్ఞలు నాకు ప్రియముగా ఉన్నవి. ఆయన ఆజ్ఞను అనుసరిస్తే, ఆయన ఆజ్ఞను అనుసరించి నడుచుకుంటే మనం ఏం చేస్తాడు? దేవుడు మనల్ని కాపాడే దేవుడుగా ఉన్నాడు. అలాగే ఇక్కడ యోహాను సువార్త 15వ అధ్యాయము, యోహాను సువార్త 15వ అధ్యాయము
10వ చదవండి. నేను నా తండ్రి ఆజ్ఞలు నేను నా తండ్రి ఆజ్ఞను గైకొనిలాగున ఆయన ప్రేమ యందు నిలిచి ఉన్న ఆయన ప్రేమ యందు నిలిచిందురు మీరును నా సంతోషం మీ యందు నా సంతోషం ఉండవలనియు మీ సంతోషం పరిపూర్ణం కాని మాట చెబుతున్నాడు. కాబట్టి ఏమన్నాడు? నేను నా తండ్రి ఆజ్ఞను గైకొని ఆయన ప్రేమ యందు నిలిచున్న ప్రకారము మీరును నా ఆజ్ఞను గైకొనేలా నా ప్రేమ యందు నిలిచి ఉన్నారు. కాబట్టి యేసుప్రభువారు ఏం చేసినాడంట? తండ్రి ఆజ్ఞను గైకొన్నాడు ఆయన. అందుకే ఆయన చెప్తున్నాడు, ఏం చెప్తున్నాడు ఇక్కడ? నేను నా తండ్రి ఆజ్ఞను గైకొని ఆయన ప్రేమ యందు నిలిచిన ప్రకారము మీరును నా ఆజ్ఞను గైకొనేలా నా ప్రేమ యందు నిలిచి ఉంటారు. యేసుప్రభువారు ఏం చేశాడు? తండ్రి ఆజ్ఞను గైకొన్నాడు. కాబట్టి మనం కూడా ఆయన ఆజ్ఞను గైకొంటే ఆయన ప్రేమ యందు నిలిచి ఉంటాం. కాబట్టి మన దేవుడు చాలా మాటలు ఉన్నాయి, వాటి అవన్నీ చూసుకుంటే మన సమయం సరిపోదు. కాబట్టి దేవుడు ఒకటే సెలవిస్తున్నాడు. ఏం కొడుతున్నాడు? ఆయన ఆజ్ఞను అనుసరించినాక నీ నది ఎలా ఉందంట? నీ క్షేమం నది వలెను, తర్వాత నీ నీతి ఎలా ఉందంట? సముద్ర తరంగం వలె. చివరి ఒక మాట చూసుకొని మరి ద్వితీయోపదేశ కాండం 6వ అధ్యాయము 1 నుంచి 3 వచనం చదవండి. ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయం, ద్వితీయోపదేశ కాండం 6వ అధ్యాయము. నీవును నీ కుమారుడును నీ దేవుడైన యెహోవాకు భయపడి నేను నీకు ఆజ్ఞాపించు ఆయన ఆజ్ఞలన్నీ నీ జీవిత దినములన్నింటిను గైకొనొచ్చు నీవు దీర్ఘాయుష్మంతుడగునట్లు మీరు స్వాధీనపరచుకొనుటకు ఏరు దాడుచున్న దేశమందు మీరు జరుపుటకు మీకు బోధింపబడని మీ దేవుని యెహోవా ఆజ్ఞాపించిన ధర్మమంతయు అనగా కట్టలను విధులు ఇవే. కాబట్టి ఇశ్రాయేలు నీ పితరుల దేవుడైన యెహోవా నీతో చెప్పిన ప్రకారం పాలు తేనెలు ప్రవహించు దేశంలో మేలు కలిగి బహుగా అభివృద్ధి పొందినట్లు నీవు వాటిని విని అనుసరించి నడుచుకోవాలి. కాబట్టి దేవుడు ఏం చెప్తున్నాడు ఇక్కడ? నీవును నీ కుమారులను ఏం చేయాలంట? నీ దేవుడు యెహోవాకు ఏం చేయాలంట? భయపడి ఏం చేయాలంట? నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన కట్టడలన్నీ ఆజ్ఞలన్నీ నీ జీవిత దినములన్నీ గైకొనుచును దీర్ఘాయుష్మంతున్నట్లు మీరు స్వాధీనపరచుకుంటకు ఏరు దాడుచున్న దేశమందు మీరు జరుపుకుంటకు మీకు బోధింపబడని మీ దేవుని యెహోవా ఆజ్ఞాపించిన ధర్మమంతయు అనగా కట్టలను విధులను ఇవే. కాబట్టి ఏం చెప్తున్నాడు దేవుడు? ఆయన ఆజ్ఞను ఆయన కట్టలను అనుసరించి నడుచుకోవాలి. పైన 33వ వచనం చూద్దాం. పైన కాబట్టి మీరు కుడికే కాని ఎడమకే కాని తిరగక మీ దేవుడైన యెహోవా ఆజ్ఞాపించినట్లు చేయుటకు జాగ్రత్త పడవలెను. మీరు స్వాధీనపరచుకున్న దేశంలో మీరు జీవించుచు మేలు కలిగి దీర్ఘాయుష్మంతుడగునట్లు మీ దేవుడైన యెహోవా మీకు ఆజ్ఞాపించిన మార్గములన్నింటిలో నడుచుకొనవలెను. కాబట్టి ఏం చెప్తున్నాడు దేవుడు? ఆయన ఆజ్ఞను గైకుంటే మనకేముందంట? క్షేమం ఉంది. ఆయన ఆజ్ఞను మనం అనుసరిస్తే మన క్షేమం ఎలా ఉందంట? మన క్షేమము నది వలెను, మన నీతి సముద్ర తరంగం వలె ఉండు. అందుకే నా ఆజ్ఞ అనుసరించుకోవాలి నేను ఎంతో కోరుచున్నాడు. దేవుడు కోరుకున్నాడు, అయ్యా నా మాట వింటే నీకు క్షేమం ఉంది, నా మాటకు లోబడితే నీకు మేలుంది, నీకు నా మాట వింటే నీకేమిటి ఆశీర్వాదం ఉంది. ఆయన ఆజ్ఞను అనుసరిస్తే ఏముందంట? క్షేమం ఉంది, మేలుంది, ఆశీర్వాదం ఉంది, దేవుని ఉంది, భద్రత ఉంది. కాబట్టి ఆదాము దేవుని ఆజ్ఞ అతిక్రమించి ఏం తెచ్చుకున్నారు? శాపం తెచ్చుకున్నారు. కాబట్టి మనము అలా శాపగ్రస్తం అయిపోవడం ఇష్టం లేదు. ఆ శాపాన్ని కొట్టివేయడానికి యేసుప్రభువు వారు ఎంత ప్రాణత్యాగం చేయాల్సి వచ్చింది. ఎందుకు వచ్చిందంటే ఆదాము అవ్వలు చేసిన ఆ యొక్క చిన్న ఆజ్ఞ అతిక్రమించడం ద్వారా యేసుప్రభువు వారు అంత ఘోరమైన శిలువశ్రమను నీ కోసం నా కోసం భరించడానికి వచ్చింది. లేకపోతే ఆయన అంత శిక్ష భరించడం అవసరము లేదు. కాబట్టి దేవుని యొక్క ఆజ్ఞను మనం అనుసరిస్తే క్షేమం ఉంది. దేవుడు ఏదైతే చెప్పినాడో దాన్ని చేయాలి. మనుషులు చెప్పిన పద్ధతులు, మనుషులు చెప్పిన మాటలు కాదు, కానీ దేవుడు ఏది చెప్పినాడో దాన్ని పాటించాలి. అదే రండి, యెషయా గ్రంథం 48వ అధ్యాయము 18వ వచనం అందరం కలిసి చదువుకున్నాం ఒకసారి. యెషయా గ్రంథము 48:18. నీవు నా ఆజ్ఞను
ఆలకింపవలని నేను ఎంతో కోరుచున్నాను. ఆలకించిన నీ క్షేమము నది వలెను, నీ నీతి సముద్ర తరంగం వలెను ఉంటుంది. ఆ రీతిగా మనల్ని మనం పరీక్షించుకొని మనం ఎక్కడైతే దేవుని ఆజ్ఞలను అతిక్రమించాం, దేవుని మాటకు విధేయత చూపించగలదు, దేవుని మాటకు లోబడలేదు, ఈ వలలో మనం చేయడానికి ముందుగా మనల్ని మనం పరీక్షించుకొని, ప్రభా నీ ఆజ్ఞ అనుసరించే విషయంలో నేను తప్పిపోయాను, నీ ఆజ్ఞ అనుసరించే విషయంలో నేను వెనకబడిపోయాను, నీ మాట వినకుండా నీకు మీద తిరుగుబాటు చేస్తూ వచ్చినాను, వాటిని నన్ను క్షమించి నీ ఆజ్ఞను అనుసరించి గైకొని నీ మార్గంలో నడుచుకుంటున్నాను సిద్ధపరచమని చెప్పి మనము సరి చేసుకుని ప్రభు వలలో మరి పరిశుద్ధ రీతిలో పాల్పంపులు పొందులాగా దేవుడు మనల్ని సిద్ధపరచుకున్నాం కాక దేవుడు తన మాట దీవించి ఆశ్రయించుకున్న కొరకై వాళ్ళు వెళ్దాము.